హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక స్టోరీ, చిన్న స్టోరీ. ఎవరు అంటే బుద్ధుడు, గౌతమ బుద్ధుని స్టోరీ. మామూలుగా మీరు వినే ఉంటారు. గౌతమ బుద్ధుని స్టోరీ అంటే హిస్టరీలో వస్తుంది. హిస్టరీలో అతని హిస్టరీ, ఇంకా స్టోరీ అంతా వస్తుంది. జస్ట్ దిస్ ఇస్ ఎ స్టోరీ, ఓన్లీ స్టోరీ అంటే స్టోరీ అంతే. సో ఏంటి అంటే బుద్ధుడు తన భార్య పిల్లల్ని, అమ్మ నాన్నల్ని, చుట్టాలు బంధువులు అందరినీ వదిలి సర్వసంగ పరిత్యాగి అయ్యి ఒక చోట ధ్యానం చేస్తూ ఉంటాడు అన్నమాట. అది ఒక చెట్టు, అది బోధి వృక్షం, వినే ఉంటారు. సో బోధి వృక్షం కింద బుద్ధుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే దారిలో వెళ్తుంటారు కదా, మామూలుగా జనం నడుస్తుంటారు. సో ఒక అతను, అందరూ వెళ్తుంటే దారిలో ఒక అతను చూశాడు, బుద్ధుడు తపస్సు చేస్తుండగా చూశాడు అనమాట. చూసి ఎందుకు ఈయన ఇలా తపస్సు చేస్తున్నారు, అందరూ తిరుగుతున్నారు, ఏదో పనులు చేసుకుంటున్నారు, ఇతను ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నాడు అని అతనికి అనిపించి మనసులో ఎందుకు అని చెప్పి అబ్యూస్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఎంత విపరీతంగా తిట్టడం మొదలుపెట్టాడు. అయినా కూడా అతను లేవడం లేదు. ఇంకా ఇలా ఏం లాభం లేదు, ఎంత తిట్టినా, నేను ఎన్ని అన్నా కూడా లేవడం లేదని ఇంకా చాలా ఇన్సల్టింగ్ వర్డ్స్ అన్నీ తిట్టడం స్టార్ట్ చేశాడు. చాలా అంటే చాలా ఇన్సల్ట్ చేశాడు. అయినా కూడా ఆయనలో ఏమాత్రం చలనం లేదు. తన తపస్సు తను చేస్తూ కూర్చున్నాడు అలాగా బుద్ధుడు. సో మళ్ళీ ఈయన ఏంటి ఎంత తిట్టినా, ఎంత ఇన్సల్ట్ చేసినా కూడా లేవడం లేదు అని చెప్పి అతనికి అనిపించి మాట్లాడారు. ఏమి అంటే, మీరు ఎందుకు లేవడం లేదు, నేను ఇంత ఇన్సల్టింగ్ వర్డ్స్ యూజ్ చేశాను, ఎంతలా తిట్టాను, ఎంత అబ్యూజింగ్ చేశాను, కానీ మీరు లేవడం లేదు ఎందుకు అని చెప్పి అతనికి చరణం తెప్పించాడనమాట. అప్పుడు ఆయన బుద్ధుడు వెంటనే మెలకువ తెచ్చుకొని లేచి, నేను నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు కదా, కానీ అవన్నీ నేనేం పట్టించుకోలేదు, నేను యాక్సెప్ట్ చేయలేదు నీ వర్డ్స్ కానీ, నీ ఇన్సల్టింగ్, నువ్వు ఎంత ఇన్సల్ట్ చేసినా కూడా నేను అవేమీ యాక్సెప్ట్ చేయలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడాలి? నేను యాక్సెప్ట్ చేస్తే అవి నేను చేసినట్టు, ఏదో నువ్వు నన్ను అంటున్నట్టు నేను ఫీల్ అవుతాను. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేనేం బాధపడలేదు. ఇప్పుడు అవంతా రివర్స్ అవుతాయన్నమాట. నువ్వు నన్ను అన్ని తిట్టి ఎంత ఇన్సల్ట్ చేసావు, నీకు అనవసరం కదా, నన్ను ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం నీకేంటి, కానీ నువ్వు ఇన్సల్ట్ చేసావు. సో నేను అవేమీ యాక్సెప్ట్ చేయలేదు. సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు ఎవరైనా కొంత మనీ కానీ ఏదైనా ఏమైనా థింగ్స్ ఇచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేదు, నీకు అనేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, రివర్స్గా అతనే తీసుకుంటాడు కదా. ఆ విధంగానే నువ్వు అన్న తిట్లన్నీ అది రివర్స్ నీకే అవుతాయి, అవేం నేనేం పట్టించుకోను, నాకేం కావు, అందుకని నేను లేవలేదు అని చెప్తాడనమాట. అది సవినయంగా సమాధానం ఇస్తాడు. అదనమాట ఆయన వ్యక్తిత్వము. అంటే ఇది ఒక స్టోరీ మాత్రమే. అది బాగుందా స్టోరీ? సో ఈ స్టోరీలో అర్థమైంది ఏంటి, ఎవరైనా కూడా తిట్టినా, ఏదన్నా అన్నా కూడా అది మనం యాక్సెప్ట్ చేయకపోతే అది రివర్స్ అవుతుంది వాళ్ళకి. సో ఇదన్నమాట ఈ స్టోరీలో ఉన్న నీతి. మనం పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు, స్టోరీనే కదా.